గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ రివాల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేసి మరింత సపోర్ట్ నా ఛానల్కి మీరందరూ అందించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఇది వచ్చేటప్పటికి మనకి పైనాపిల్ ఉంటుంది కదండి, పైనాపిల్ కట్ చేశాక అలా వాటర్లో పెట్టినట్టయితే మనం ఒక 2 days 4 days అలా పెట్టి నాటినట్టయితే పైనాపిల్ మొక్క అనేది బతికి మొక్క అయితే ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా వాటర్ అనేది రావట్లేదండి. ఇంకా వాటర్ ఇబ్బంది అంతా కాదనమాట. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా కింద నుంచి కొన్ని వాటర్ తెచ్చుకుని అయితే పొద్దున్నే అంట్లు అయితే తోమేశాను అనమాట. ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయండి. పాపకి లంచ్ బాక్స్ కట్టాను కదా, అప్పుడు కొన్ని అంట్లు అయినాయన్నమాట. ఇంకా తనకి సింపుల్గా ఏంటంటే నేను ఎగ్ రైస్ అయితే చేస్తానమాట. ఇంకా అందులోనూ ఏంటంటే నిన్న మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారనమాట అని ఇంకా వాళ్ళ కోసం టిఫిన్లు అవి చేశానమాట. అవన్నీ కూడా ఉండిపోయినాయి, కొన్ని మిగిలిపోయినాయి అనమాట. ఇంకా మాకు ఇక్కడ వాటర్ వదిలే అతను ఉన్నాడు కదండి, అతనికి గారెలు అవి ఇద్దామనేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంత చూసినా కూడా తను రాలేదనమాట. ఇంక ఇప్పుడైతే నేను వంటిల్లంతా ఫటాఫట్ సదరేసుకుంటున్నాను. ఇంకా అంట్లన్నీ సదిరేసాను కదండి. కొన్ని అంట్లు అయితే సింక్లో ఉన్నాయన్నమాట. ఆ అంట్లు కూడా తోమేసుకుని ఈ క్లాత్లో అయితే జాడిచ్చేసుకుందాము. ఇంకా అంట్లు అయితే ఫస్ట్ తోమేసుకుంటాను. అంట్లు తోమేసుకున్నాక ఈ మసిబట్ట ఉన్నాయి కదండి, ఇవైతే నేను ఉతికేసుకుంటున్నాను అనమాట. నిన్న చుట్టాలు వచ్చారు కదా, ఇంకా వంటంతా గజిపిచి అయిపోయింది. ఇంకా మొత్తం ఉన్న కిచెన్ నాప్కిన్స్ అన్నిటినీ అయితే వాడేసాను అనమాట. ఇంకా అందుకోసం అనేసి ఇవాళ అన్నిటినీ ఒకసారి ఉతికేసుకుని ఎక్కడెక్కడ సదిరేసుకుంటాను అనమాట. ఇలా ఇక్కడ అంతా శుభ్రం చేసేసుకున్నాక మరలా ఒకసారి నేను ఈ క్లాతులన్నిటినీ జాడిచ్చేసుకుంటున్నాను. నేను పెద్దగా అయితే వాడలేదండి, అందుకోసం అనేసి చేత్తో నూసివేసుకుంటున్నా. ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్కువగా వాడితే కనుక వేడి నీళ్ళలో పెట్టి ఉతుకుతానమాట. ఇది కొంచెం చూస్తున్నారుగా వంటిల్లంతా ఎంత నీట్గా అయిపోయిందో. ఈ విధంగా సదిరేసుకున్నాను. ఇంకా కేంద్రం నుంచి పాలు వచ్చినాయండి, పాలు అయితే కాచేసుకున్నాను. ఈ చారు వచ్చేటప్పటికి నిన్న పెట్టానండి. ఈ చారుని ఇవాళ వాడేస్తాము. ఇంకా పొద్దున్నే పాపకి లంచ్ బాక్స్ కోసం అనేసి రైస్ అయితే వండానండి. ఈ రైస్ అయితే కొంచెం ఉందనమాట. దీన్ని చూసుకుని ఇంకా మధ్యాహ్నం రైస్ అన్నది పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇక్కడతో వంటిల్లు పని అయింది కదా, ఇంకా బయట అయితే మొత్తం సదురుతున్నానండి. ఇంకా నిన్న చుట్టాలు వచ్చారని చెప్పాను కదా, ఇంకా పిల్లల డైపర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నిటిని కూడా తీసేసుకుని ఎక్కడెక్కడ సదిరేసుకుంటాను. ఇంకా ఇవాళ మొత్తం వీడియో అంతా కల్లా ఇల్లు ఊడుస్తమే పెద్ద పని అయితే అనిపించిందండి. నిజంగా ఎంత టైం అయితే పట్టిందో. ఇంట్లో ఒక 4 చిన్నపిల్లలు ఉంటే ఇల్లు ఏ రేంజ్లో ఉంటుంది అన్నది నాకు నిన్న అర్థమైందనమాట. అసలు మా తీర్థమ్మ కానీ, మా జయరామ్ కానీ, మా హర్షిత్ కానీ, మా బిందు కానీ మొత్తం ఈ 4 పిల్లలు ఎంత అలా చేశారంటే అంత అలా చేశారనమాట. నిన్న వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం లేదండి. వండటం, వాచటం, ఇంకా దర్శనాలకు వెళ్తాం, బయటికి వెళ్తాం, కొంచెం అటు ఇటు తిరగటం, ఇవన్నిటితోటి ఇంకా టైం అన్నది కుదరలేదనమాట. ఇంకా నిన్న ఫోన్ జోలికి వెళ్తే కనుక ఇంట్లో అందరికీ టయానికి అయితే అందించేదాన్ని అయితే కాదు ఖచ్చితంగా. ఇంకా అందుకోసం అనేసి నేను ఇంకా వీడియో జోలికి అయితే వెళ్ళలేదనమాట. ఇంకా సదురుతో ఇల్లు ఉడుస్తామంటే ఎంత కష్టంగా ఉందో నేను ఇవాళ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా చూపిస్తున్నాను. ఎంత కష్టం అండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ బొమ్మలు ఎక్కడెక్కడ ఎత్తుకుంటూ సదురుకుంటూ ఇల్లు ఉడుస్తామంటే బాబోయ్ చిన్న విషయం అయితే కాదనిపించింది నిజంగా నాకైతే మాత్రం. ఇంకా మిగిలిన ఇల్లు ఊడ్చేదాకా కూడా ఏంటంటే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. మ్యూజిక్ ఏంటో వీడియో చూసేయండి.
ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూడా అన్ని సదిరేసుకుని డైనింగ్ టేబుల్ కూడా ఒకసారి నీట్గా సదిరేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మామిడికాయ ఎండు రొయ్యల కూర అయితే వండుదాం అనుకుంటున్నాను. దానికోసం అనేసి నేను ఒక 50 గ్రాముల ఎండు రొయ్యలు అయితే తీసుకున్నానండి. ఈ ఎండు రొయ్యలు నానటం కోసం అనేసి ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసి చక్కగా నానబెట్టేసుకుంటాను. ఈ ఎండు రొయ్యలు నానేలోపుగా ఏంటంటే నేను కర్రీకి సరిపడగా ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే నేను మామిడికాయతో వండుతున్నాను కాబట్టి పులుపు అన్నది మీరు తీసుకుంటున్న మామిడికాయని బట్టి అలాగే రొయ్యల క్వాంటిటీ అన్నది తీసుకోండి, అలాగే ఆనియన్స్ క్వాంటిటీ అన్నది కూడా తీసుకోండి. నేను ఏంటంటే మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే ఒక 50 గ్రాములు ఎండు రొయ్యలు తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని కూడా నేను సన్నగా కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వెజిటబుల్స్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఈ నానబెట్టిన రొయ్యల్ని శుభ్రంగా ఒక 4 నుంచి 3 సార్లు అయితే కడిగేసుకుని వద్దాము. ఇలా కడిగిన రొయ్యలను పక్కన పెట్టేసుకుంటున్నానండి. అలాగే నేను ఒక పక్కగా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. రైస్ కూడా శుభ్రంగా కడిగేసుకుని నేనైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది చిన్న కుక్కర్ కాబట్టి కొంచెం సిమ్లో అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మరలా ఇంకో పొయ్యి వెలిగించి దానిపైన మూకిడి పెట్టి మూకిడిలో కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఈ కూరకు వచ్చేటప్పటికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ వేడెక్కాక మనం శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసి చక్కగా ఎర్రగా వేగేదాకా మనం ఈ రొయ్యల్ని వేపుకోవాలండి ఆయిల్లో. ఈ రొయ్యలు బాగా వేగినాయి కదండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా రొయ్యలు తీసేసాక మనం ఇదే నూనెలో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందామండి. ఒకసారి ఇలా కలిపేసుకుని ఈ ఆనియన్స్లోనే మనం రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి అనమాట. ఇలా ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు కూడా వేసేసుకుందాం. అదే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. మామిడికాయ ముక్కలు వేసాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందామండి. మామిడికాయ బాగా మగ్గాక ఒక చిటికెటంత పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాం. పులుపు కూర కదండి, కారం అనేది ఎక్కువగా వేసుకుంటే రుచి అన్నది బాగుంటుందన్నమాట. కారం వేసాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు కారం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మనం వేపిన రొయ్యలు ఉన్నాయి కదండి, రొయ్యలు కూడా వేసేసుకుందాము. చూసారా, కర్రీ అన్నది దగ్గర అయిపోయిందండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాము. గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుందాము. వంటంతా అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే మా వారు నేరేడు పళ్ళు తెచ్చారండి. ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, అలాగే ఎక్కువగా ఓవర్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ, అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఈ నేరేడు పళ్ళు ఎక్కువగా తీసుకున్నట్టయితే, అంటే సీజన్లో దొరికినప్పుడు ఎక్కువగా తీసుకున్నట్టయితే వాళ్ళకి షుగర్ కానీ, బీపీ కానీ, అలాగే చెడు కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్ అవుతుందండి. అలాగే ఈ గింజలు ఉంటాయి కదండి, మనం పండు తినేసాక ఈ గింజలు ఉంటాయి కదా, ఈ గింజలను కూడా నీరెండులో ఆరబెట్టుకుని పొడి చేసుకుని రోజుకు ఒక టేబుల్ స్పూన్ వేడి నీళ్ళలో వేసుకొని తాగినట్టయితే మనకి ఆరోగ్యానికి చాలా మంచి పోషకాలు అయితే వెళ్తాయి అనమాట. దీనివల్ల ఎన్ని రకాల మంచి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది షార్ట్ వీడియోలో పెట్టానండి. ఎవరికైనా దీని ప్రయోజనాలు తెలుసుకోవాలంటే షార్ట్ వీడియో చూడండి. ఇంకా అంతేనండి, ఇక్కడతో వీడియో అయితే ఆఫ్ చేసేసిన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.